లార్డ్స్ వాయిస్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు యేసు నామములో శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మరి మీ అందరూ కూడా దేవుని మహాకృపను బట్టి క్షేమంగా, ఆరోగ్యంగా, సంతోషంగా ఉంటారని భావిస్తూ దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటి అనేది కనుక ఆలోచిస్తే, అసలు దేవుని యేసుక్రీస్తు ప్రభువాన్ని వెంబడించేవారు ఎలా ఉండాలి అంటే కనుక లోకంతో కలిసిపోతూ జీవిస్తూ యేసు ప్రభు వారి గురించి చెప్పాలా, లేకపోతే లోకానికి దూరంగా వెళ్ళి నాకెవరితోనూ సంబంధం లేదు, నేను ఒంటరిగా ఉంటాను, ఇలాగా ప్రభు కొరకు జీవిస్తానని చెప్పి పూర్వకాలం ఋషులు అరణ్యాల్లోనికి వెళ్ళి తపస్సు చేసినట్టుగా ఉండాలా? ఇలా చాలామంది ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. వీటన్నిటికీ సమాధానం ఈరోజు మన సందేశం వినబోతూ ఉన్నాం. సందేశం వినే ముందు ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, మహాగణుడవు, మహాదేవుడవు ప్రభువా, నాయన సమస్తము మీ చేతిలో ఉన్నాయి ప్రభువా, మీ కంట్రోల్లో మేము జీవిస్తూ ఉన్నాం తండ్రి. ఈ సమయంలో ప్రభు లార్డ్స్ వాయిస్ ఛానల్ ద్వారా నీ వాక్యం వింటున్న మా ప్రియులందరినీ కూడా మీరు దర్శించండి, వారి కుటుంబాలను పేరు పేరున ఆశీర్వదించండి ప్రభువా. అనేకులకునైనా మిమ్మల్ని చాటి చెప్పేవారుగా ప్రతి ఒక్కరిని మీ పరిశుద్ధాత్మతో నింపండి. నిజమైన దేవుడు మీరే అని వారు గుర్తెరగడానికి సహాయం చేయమని ప్రభు నాయన, ఈ లోకంలో ప్రభువా మరి నివసిస్తూ ఉన్నప్పుడు లోకయాత్రలో నాయన మేము కూడా మిగతా వారి వలె కాకుండా నిన్ను అంగీకరించినప్పుడు ఎలాగా వేరుపరచబడిన వారుగా ఉండాలో మా జీవితాల్లో మాకు నేర్పించమని యేసుక్రీస్తు నామాన్ని బట్టి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీరందరూ కూడా బాగున్నారని నమ్ముతూ ప్రైజ్ ద లార్డ్. ఈ సమయంలో మన యొక్క శీర్షిక ఏమిటంటే బీ సెట్ అపార్ట్, వేరుపరచబట్ట అనేది నేను శీర్షికగా తీసుకున్నాను. సెట్ అపార్ట్ అనేటువంటి మాటకు వెబ్స్టర్ డిక్షనరీ ఏం చెప్తూ ఉందంటే, మనం మిగతా వారి నుంచి ప్రత్యేకించబడి ఒక ప్రత్యేకమైన లక్ష్యం కోసం పిలువబడటం అని చెప్తా ఉన్నారు. అంటే ఏంటంటే సెలెక్ట్ సంథింగ్ ఆర్ సమ్ వన్ ఫర్ ఎ స్పెసిఫిక్ పర్పస్ అని అర్థం చెప్తూ ఉంది. అయితే ఈ సినానిమస్ వర్డ్స్ కనుక చూసినట్టయితే సెట్ అపార్ట్ అనే దానికి సెట్ అసైడ్, లేకపోతే లే అసైడ్, లేకపోతే పుట్ అసైడ్, ఇలాగా రకరకాలైనటువంటి మాటలు మనకు తెలుస్తూ ఉన్నాయి. అయితే ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానించే ముందు మన యొక్క ఆలోచనలు ఏమై ఉన్నాయి అంటే, అసలు వేరుపరచబడటం ఏంటి అంటే, యేసు ప్రభువు వారు ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత పరిసయ్యుల్ని, శాస్త్రుల్ని చూస్తూ వారిని చూసినప్పుడు ఆయన వారికి దూరంగా ఉండండి, వారి నుంచి మీరు ప్రత్యేకంగా బయటికి రండి అని చెప్పినట్టుగా మనం గమనిస్తాం. ఎందుకంటే శాస్త్రులు, పరిసయ్యులు మేమే ధర్మశాస్త్రాన్ని అంతటినీ కూడా నెరవేర్చేవాళ్ళం అని ఒక మంచి ఆలోచనతో వాళ్ళు ఉంటే, యేసుప్రభు వారు చెప్పారు, వారు ధర్మశాస్త్రంలోని ఆజ్ఞలను ఇంప్లిమెంట్ చేయడమే చూస్తారు, కానీ దాని యొక్క భారాన్ని వాళ్ళ చిటికిన వేలతో కూడా మొయ్యరు అని చెప్తూ, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే పులిసిన పిండి వంటి వారు. వారు చిన్న ముద్ద చాలు, పులిసిన పిండి, అది మొత్తం ఇక్కడ మనం పెట్టినటువంటి పిండిని అంతటిని కూడా వెంటనే పులిసినటువంటి పిండిగా చేసేయగలదు. అలాంటి వాళ్ళు కాబట్టి మీరు తన శిష్యులకి ఆయన చెప్తూ వారికి దూరంగా ప్రత్యేకంగా ఉండండి అని ఆయన ఒక మాట చెప్పినట్టుగా గమనిస్తాం. అలాగే అపోస్తలుడైన పౌలు కూడా మాట్లాడినప్పుడు మనం గమనిస్తే ఆయన ఏం చెప్తారంటే, మరి ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు వారి నుండి మీరు ప్రత్యేకంగా బయలువెడలడి, అపవిత్రమైన దాన్ని దేన్ని ముట్టకుడి అని చెప్తారు. అంటే ప్రత్యేకింపబడిన వారే బయలువెళ్ళడి అంటున్నారు. అంటే యు సెట్ అపార్ట్ అనేటువంటి మీనింగ్ని, యూ మస్ట్ బి సెపరేట్ ఫ్రమ్ దెమ్, ఫ్రమ్ దేర్ అసోసియేషన్ అనేది అక్కడ మనం గమనిస్తున్నాం. అలాగే పేతురు గారు కూడా
ఒకటో పేతురు పత్రిక 2వ అధ్యాయం 9-10 అంటాడు, ఆయన మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయి నిమిత్తము మీరు ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు కనుక మీరు ఒకప్పుడు ప్రజగా ఉండితిరి, ఇప్పుడు ఏమయ్యారంటే దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరింపబడక ఉన్న మీరు ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి అంటాడు. అంటే వన్స్ we set apart from the people and we follow what Lord Jesus told us, if we follow his doctrine or his messages, simply we are separated from the people. కనుక ఇక్కడ బయలువెళ్ళుట లేకపోతే ప్రత్యేకింపబట్ట లేకపోతే వేరుపరచబట్ట అనే మాటకి అర్థం ఏంటంటే, ఈ లోకములో మనం ఉన్నప్పుడు దేవుడు మనలను ఒక్కొక్కరిని ఒక్కొక్క పని చేయడం కోసం ప్రత్యేకించినటువంటి ఒక కాల్ ఇస్తూ ఉన్నారు. ఆయన ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పని ఏర్పాటు చేసి మీరు ఈ పని చేయాలి ఈ పని చేయాలని ఆయన దేవుడు మనలను ప్రత్యేకింపబడిన వారుగా ఆయన మనం పిలుస్తున్నాడు. ఎందుకంటే ఆయన పవిత్రుడు గనుక మనమును పవిత్రులమై ఉండాలి అని అపోస్తలుడైనటువంటి పేతురు గారు చెప్తూ ఉంటాడు. ఆయన పరిశుద్ధుడు గనుక మీరు పరిశుద్ధులై ఉండాలి. ఈ సమయంలో మనం మరి ఒక క్రైస్తవుడిగా ఒక క్రైస్తవురాలుగా మనం పవిత్రంగా ఉండాలంటే ఈ దినాలు చూస్తే ఎంత భయంకరంగా ఉన్నాయి. చాలా ప్లూరలిస్టిక్ కల్చర్ కనబడుతూ ఉంది. రకరకాలైనటువంటి వ్యక్తులతో మన కుటుంబాలు నింపబడుతూ ఉన్నాయి. కొంతమంది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటున్నారు, కొంతమంది ఇంటర్నేషనల్ రేషనల్ మ్యారేజెస్ చేస్తున్నారు, కొంతమంది రకరకాలైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. కనుక ఈ పరిస్థితుల్లో దేవుడు చెప్పినట్టు మనం వారి నుండి ప్రత్యేకంగా బయలు వెళ్ళటం సాధ్యమా? ఇట్ ఈస్ సో ఛాలెంజబుల్ టాస్క్. ఇది మనం అనుకున్నంత ఈజీ పరిస్థితి మాత్రం కాదనమాట. అందుకని ప్రాపంచిక జీవితంలో నుంచి బయటకు వెళ్ళాలి. అంటే ప్రపంచంలో బ్రతికే వాళ్ళము బయటకు వెళ్ళి ఎక్కడ బతుకుతాం? కనుక ఇవన్నీ కూడా మనకి ప్రశ్నలుగా కనబడుతూ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఆయన అపోస్తలుడైనటువంటి పౌలు ఏమంటున్నాడంటే, రోమీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయము 5-7 కనుక చూసినట్టయితే ఆయన అంటాడు, దేవునికి ఇష్టలైన మనుషులుగా జీవించాలంటే మీరు శారీరక స్వభావం గలవారుగా ఉండకూడదు. ఎలా ఉండాలంటే ఆత్మానుసారులుగా జీవించాలని అపోస్తలుడైన పౌలు విశ్వాసులకు ఎలా వేరుపరచబడాలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంటే మరి ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీదను, శరీరానుసారులు శరీర విషయముల మీదను మనసునుంతురు. దెర్ ఈజ్ ఎ డైకాటమీ బిట్వీన్ ద స్పిరిచువల్ లివింగ్ అండ్ ద ఫిజికల్ లివింగ్. కనుక ఇప్పుడు శరీరానుసారులు ఆత్మానుసారులు ఎలాగా ఉండాలంటే రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనములో ఏమంటున్నారంటే, దేవుని ఆత్మ మీలో దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందరు. కనుక శరీరానుసారంగా మనం కనుక జీవించేటట్టయితే మనం చచ్చిన వారితో సమానం అంటాడు అపోస్తలుడైన పౌలు. కాబట్టి ఇప్పుడు మనం శారీరకంగా మనం చనిపోయి ఆత్మీయంగా దేవుని యందు బ్రతికి వేరుపరచబడాలి ఈ లోకంలో నుంచి. అంటే ఇట్స్ నాట్ సచ్ ఏ ఈజీ టాస్క్. కనుక దేవుడు ఎవరిని ఎందుకు ఎలా పిలుస్తాడంటే, ఇప్పుడు మనం నేర్చుకోబోతుంది ఏంటంటే, నువ్వు ఎందుకు ప్రత్యేకింపబడిన వారిగా ఉండాలి, లేకపోతే నువ్వు ఎందుకు వేరేగా ప్రత్యేకించబడాలి, వేరుగా ఉండటం ఎందుకు జరగాలి, నువ్వు వేరుగా ఉండటం వలన నీ జీవితం ఎలాంటి ప్రభావాన్ని కలిగి ఉంటుంది, ఎవరి కోసం నువ్వు వేరుగా ఉండాలనుకుంటున్నావు, దేవునికి ఇష్టమైనటువంటి జనంగా ఉండాలంటే నువ్వు ఎలాగూ ఏ పనులు చేయాలి, ఈ 4 అంశాలు మనం మాట్లాడుకోబోతున్నాం. కనుక ముందు దేవుడు చారిత్రాత్మకంగా మనం పరిశీలించినట్టయితే సృష్టి ఆదిలోనే
దేవుడు అవ్వ ఆదాములను ఆ యొక్క ఎదెన్ తోటలో సృష్టించిన తర్వాత సకల సృష్టి మీద వారికి అధికారం ఇచ్చినప్పుడు వారికి ఒక మాట చెప్పాడు. ఆ యొక్క ఎదెన్ తోట మధ్యలో ఉన్నటువంటి ఆ తెలివినిచ్చు వృక్షాన్ని, తర్వాత మంచి చెడ్డలనిచ్చు వృక్షాన్ని, అలాగే మరి జ్ఞానం ఇచ్చేటువంటి వృక్షాన్ని మీరు తాకూడదు అని చెప్పినప్పుడు కరెక్ట్గా దేవుడు ఏదైతే చెప్పాడో దానికి వ్యతిరేకంగా అపవాది వారిని మరలుకొల్పి ఆ యొక్క మంచి చెడ్డల నుంచి వృక్షాన్ని నుంచి వచ్చిన పండును చూడగానే తినాలనిపించేటట్టుగా చేయడం మనం గమనిస్తున్నాం. ఏదైనా తోటను కాచుటకును దాన్ని పెంచి పోషించుటకును దేవుడు ఆదామును ఏర్పాటు చేసినట్టయితే ఆదాముని అక్కడ ఉండనివ్వకుండా బయటికి దేవునికి దూరంగా నెట్టివేసింది అపవాది. కనుక ఈ సమయంలో మనం దేవుడు ఎవరిని ముందుగా పిలిచాడు అంటే కనుక అబ్రహాముని ఊరు అనేటువంటి తన కల్దీల దేశంలో ఉన్నప్పుడు ఆదికాండం 12వ అధ్యాయము 18వ అధ్యాయం చూసినట్టయితే వారు చంద్ర నమస్కారాలు చేసుకుంటూ అన్యాచారాల్లో ఉన్నటువంటి వారిని దేవుడు అబ్రహాముని పిలిచినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఆయన ఏమంటాడంటే, నువ్వు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి యొద్ద నుండి బయలు వెళ్ళి నేను నీకు చూపించి దేశమునకు వెళ్ళుము, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడినని అబ్రహాముని వేరుపరచడం అనేది మనం గమనిస్తూ ఉన్నాం. అబ్రహాము దేవుని యొక్క మాటకు లోబడిన వాడే, సంపూర్ణ విధేయత కలిగిన వాడే. ఆయన చెప్పిన దాని ప్రకారం ఆయన నడిచినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. కనుక ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగ చేయనట్లు తన తర్వాత తన పిల్లలకు తన ఇంటి వారికి నీతి న్యాయములను జరిగించుచు యెహోవా మార్గమును గైకొంటకు వారికి ఆజ్ఞాపించినట్లు అతన్ని నేను ఎరిగి ఉన్నాను అంటాడు దేవుడు. అబ్రహాంలో ఉన్నటువంటి విధేయత అది తన వరకే కాకుండా తన ఇంటి వారికి, తన తర్వాత తన పిల్లలకి కూడా యెహోవా న్యాయ విధులు, యెహోవా మార్గము గైకొన్నట్లు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను ఎరిగి ఉన్నానని అబ్రహాం గురించినటువంటి మంచి సాక్ష్యం మనం గమనిస్తూ ఉన్నాం. కనుక దేవుని చిత్తానికి లోబడి అబ్రహాము దేవుని ఆశీర్వాదాన్ని పొందుకున్నట్లు తన ఇంటి వారిని, తన పిల్లల్ని యెహోవా మార్గంలో నడిపినట్లుగా ఎరిగి ఉన్నానని దేవుడు ఎలాగ చెప్తూ ఉన్నాడో, అనగా ఒక్కని విధేయత వలన అనేక వంశాలు, అనేక జాతులు, అనేక రాజ్యాలు ఆయన నుండి వచ్చినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. కనుక అబ్రహాము ద్వారా అనేకమైనటువంటి వంశాలు, ఇశ్రాయేలు 12 జాతుల వారు ఆశీర్వదింపబడ్డారు. కానీ వారు దేవుని మాటకు లోబడినప్పుడల్లా ప్రభువు వారు యెహోవా దేవుడు వారిని శిక్షించినట్టుగా మరి రకరకాల శత్రువుల దాడులు కానీ, లేకపోతే కరువు కాటకాల వల్ల కానీ, తెగుళ్ళ వల్ల, వ్యాధుల వల్ల, ప్రకృతి విపత్తుల వల్ల వారిని నష్టపరిచినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. అదే పరిస్థితి ఈ దినాల్లో మన జీవితాల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. దేవుని మాటను విన్నప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు. కనుక టు బి మార్క్డ్ బై గాడ్ ఫర్ ఎ పర్టిక్యులర్ పర్పస్, దట్ ఈస్ వేరుపరచబట్ట అనేటువంటి అనుభవంలోనికి మనం వెళ్ళవలసి ఉన్నది. కనుక దేవుడు నిన్ను ఒక సేవ చేయడానికి కానీ, ఒక పని చేయడానికి కానీ పిలిచినప్పుడు దేవుని చిత్త ప్రకారం జీవించటం అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్గా, ఆయనకు లోబట్టము, ఆయన పట్ల విధేయత కలిగి ఉండటం, విశ్వాసం కలిగి ఉండటం అనే అంశాలు చాలా ముఖ్యంగా మనకి తెలుస్తూ ఉన్నది. అయితే మనం కొన్నిసార్లు చూసినట్టయితే కొన్నిసార్లు ఏమనుకుంటారంటే, దేవుని పట్ల విధేయత కలిగి ఉండటం వలన దేవుడు ఒకవేళ మనం మర్చిపోయాడేమో, నన్ను ఒక బీరువాలో షెల్ఫ్లో పెట్టి ఇక్కడే ఉండమని అంటున్నాడేమో అనేటువంటి ఫీలింగ్ చాలామందికి ఈ దినాల్లో వస్తూ ఉంది. కానీ దేవుడు కొద్ది కాలం మనల్ని ఒక ప్రక్కన ఎందుకు పెడతా అంటే, దేవునితో సంబంధాన్ని కలిగి ఉండటం, దేవునితో సహవాసం కలిగి ఉండటం, మన జీవితంలో రాబోయే సమస్యలను ఎదుర్కోవడానికి మనల్ని సిద్ధపాటు ఆయన చేస్తారు. అంతేకాదు, ఎప్పుడైతే దేవునితో మనం కాలం గడుపుతామో మన జీవితంలో క్రమక్రమంగా దేవుని రూపము మనలోకి రావడానికి అవకాశం ఉంటుంది. 2 కొరింథీ 6:17 ఆయన ఏమంటాడంటే, మీరు వారి మధ్య నుండి బయలువెళ్ళి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దాన్ని దేన్ని కూడా ముట్టవద్దు అని ఆయన చెప్తూ ఉన్నాడు. కనుక ఈ సమయంలో మత్తయి సువార్త
22:14 వచనం కనుక చూసినట్టయితే ప్రభువు వారు ఈ దినాల్లో అనేక మందిని ఆయన అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ప్రభువు వారు పిలిచిన సంకల్ప సిద్ధి ప్రకారం మనం పనిచేస్తున్నామా, లేకపోతే మన ఇష్టానుసారంగా మనం వెళ్తున్నామా? అందుకే మత్తయి సువార్తికుడు అంటాడు, ఫర్ మెనీ ఆర్ కాల్డ్ బట్ ఫ్యూ ఆర్ చోజన్. పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడిన వారు బహు కొద్ది మంది. కనుక ఈ దినము ప్రభువారు మనల్ని అనేక మందిని పిలుస్తూ ఉన్నాడు బయలు వెళ్ళమని. కానీ ఎంతమంది లోబడి విశ్వాస యాత్రలో ముందుకు వెళ్తున్నాము అన్నది ఆలోచిస్తే చాలా తక్కువ మంది ఉన్నారని వాక్యము సెలవిస్తూ ఉంది. కనుక ఈ ఎంపిక చేసుకోవడంలో దేవుడు ఏం చేస్తాడంటే, ఒక పండుని ముక్కలుగా కోసి ఒక్కొక్క ముక్కనే చక్కగా అందంగా ఆ యొక్క తొట్టి మీద తీర్చిదిద్ది వాటిని తనకి దగ్గరగా తనకు అందుబాటులో ఉంచుకొని వ్యాపారం చేయడానికి వ్యాపారస్తుడు సిద్ధపడతాడు. అలాగే ఈ దినాల్లో ప్రభువారు నిన్ను నన్ను ఎంతో కాన్సన్ట్రేట్ చేసి ఆయన మనల్ని వేరుపరచబడిన వారుగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. ఈ సమయంలో ప్రభువారు మనకి ఆత్మాభిషేకం ఇచ్చి మనం మంచిగా ఉండాలని ఆశపడుతూ ఉన్నారు. ఒకసారి నేను లంచ్కి మంచి ఆరెంజ్ని తీసుకెళ్ళి టేబుల్ మీద పెట్టుకున్నాను. చూడడానికి చాలా బాగుంది. తిందాం కదా అని ఓపెన్ చేస్తే లోపలంతా కూడా కుళ్ళిపోయింది. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. బయటకి ఇంత అందంగా ఉంది పండు, లోపలంతా కుళ్ళిపోయింది. అది నాకు ఆత్మీయంగా కూడా ప్రభువారు చెప్పారు, ఇదిగో ఇలాగే ఉన్నారు మీరు క్రైస్తవులు, బయటికి చాలా గొప్ప క్రైస్తవుల్లా కనబడుతున్నారు, కానీ లోపలంతా డొల్లగా ఉంది, నాకు వ్యతిరేకమైన పనులు మీరు చేస్తున్నారని ప్రభువారు చెప్పినట్టుగా నాకు అనిపించింది. కనుక యేసు ప్రభువు వారి ముందు నిన్ను నీవు నన్ను నేను శుద్ధీకరించుకోవాలి అంటే గనక, దేవుని సేవ చేయాలంటే ముందు నిన్ను నీవు అనేకమైనటువంటి చీకటి కోణాల నుంచి బయటకు రావాల్సిన అవసరం ఉంది, వెలుగులోనికి రావాల్సిన అవసరము ఉన్నది. కనుక దేవుడు ఈ ప్రాపంచిక వ్యవస్థలో మనం క్రొత్త వాళ్ళంగా ఉండలేము, కానీ ఎలా ఉండాలంటే ప్రపంచ విలువల ప్రకారం కనుక మనం నడుచుకుంటే దేవునికి దూరం అవుతాం. దేవుని విలువల ప్రకారం నడవాలంటే గనక ఆ ప్రత్యేకమైన పిలుపుని మనం గుర్తెరిగి దాని ప్రకారము నడుచుకోవాల్సినటువంటి అవసరం కనబడుతూ ఉంది. అప్పుడే మనము ప్రత్యేకింపబడిన వారంగా ఉంటామని దేవుని యొక్క బిడ్డలు చెప్తూ ఉన్నారు. అయితే ఈ దినాల్లో మనం క్రైస్తవుల మీద భయంకరమైనటువంటి హింస, సత్యం, ధర్మం అన్నీ కూడా సంత వీధుల్లో పడి ఉన్నటువంటి దినాలుగా మనకి కనబడతా ఉన్నాయి. అన్యాయం, అక్రమం, అవినీతి పెచ్చిమీరిపోతున్న దినాలు. కనుక హౌ ఈజ్ బీయింగ్ సెట్ అపార్ట్ ఎఫెక్టివ్, నువ్వు వేరుపరచబడటం వల్ల నీ జీవితంలో దాని ప్రభావం ఏ విధంగా ఉంటుంది అని కనుక చూసినట్టయితే, దేవుని బిడ్డలుగా ఉన్న వారి మీద ఈ దినాల్లో భయంకరమైన హింస జరుగుతుందని ప్రతిదినం మనం మీడియా న్యూస్ చూస్తూ ఉన్నాం. అంతేకాదు పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాల్లో మనం ఎలా ఉన్నాము అన్నది గమనించుకున్నట్టయితే చాలామంది నామకార్థ క్రైస్తవులుగా ఉంటున్నాం. నిజానికి దేవుని ఎరిగిన వారమైనప్పటికీ కూడా దేవుని సిన్సియర్గా ఫాలో అయ్యే వారంగా మనం ఉండలేకపోతూ ఉన్నాం. కనుక మనం చూసినటువంటి వారు అనేక మంది మనలను జోక్ చేసే పరిస్థితి కనబడుతూ ఉంది. కనుక నిజమైన క్రైస్తవులుగా జీవించాలంటే ఈ లోకంలోని లోకాచారాల నుంచి, లోక పద్ధతుల నుంచి, లోక వ్యవహారాల నుంచి దూరపరచబడాలి. సపోజ్ సముద్రంలో ఒక చేప ఈత కొడుతూ ఉంటుంది, సముద్రంలో నీరు ఉప్పుగా ఉంటుంది, కానీ సముద్రపు చేప తిన్నప్పుడే తీయగా ఉంటుంది. అంటే దానిలోనికి ఉప్పుదనం రాలేదు. ఓ భక్తుడు ఏమంటాడంటే, నువ్వు ప్రపంచంలోనే ఉండాలి, ప్రపంచం నుంచి బయటకు వెళ్ళి బతకలేవు, కాబట్టి ప్రపంచంలో నువ్వు ఉన్నప్పటికీ కూడా నీలోనికి ప్రపంచం రాకూడదు, నీలోనికి లోకం రాకూడదు అంటాడు. చాలా కరెక్ట్. కనుక ఈరోజు నిన్ను హింసించే పరిస్థితులు, నిన్ను ద్వేషించే పరిస్థితులు ఉన్నప్పుడు నువ్వు క్రైస్తవునిగా ప్రత్యేకింపబడిన వానిగా ఎలా జీవించగలవు అని ఆలోచిస్తే, క్రిస్టియన్స్ అనగానే హూ ఆర్ సెట్ అపార్ట్, డు నాట్ బిలాంగ్ టు దిస్ వరల్డ్, దే బిలాంగ్ టు జీసస్ క్రైస్ట్. ఈ ముద్ర ఉంది. చాలామంది అదిగో వాళ్ళు యేసుప్రభు మతస్థులు అంటారు, లేకపోతే క్రీస్తు మతస్థులు అంటారు. కానీ వాళ్ళకి తెలియంది ఏంటంటే ఇది మతం కాదు, ఒక మార్గం. యేసుక్రీస్తు వారు మనకి లోకంలో మార్గంగా చెప్పారు. కానీ ఆయన ఒక మాట చెప్పారు. ఆయన వెళ్తూ
యోహాను సువార్తలో మనం 14-15 వచనంలో చూసినట్టయితే, మరి ఈ లోకంలో ఆయన దైవ కుమారుడిగా వచ్చాడన్న మాటను చాలామంది ఒప్పుకోలేకపోయారు, యూదులో ఒప్పుకోలేకపోయారు. ఈరోజు కూడా ఇంకా అనేక మంది ఆయన దేవునికి అంగీకరించలేని స్థితిలో ఉన్నారు కనుక ఆయన అన్నాడు, నన్ను లోకము ద్వేషిస్తుంది కనుక నన్ను నమ్మిన మిమ్మలను కూడా లోకము ఖచ్చితంగా ద్వేషిస్తుందని యేసుప్రభు వారు చెప్పారు. అందుకే ఈ దినాల్లో అనేకమైనటువంటి దేవాలయాల్లో కూల్చివేయటం, అనేక మంది క్రైస్తవులను చంపటం, హింసించటం మనం చూస్తూ ఉన్నాం. అందుకే ప్రభు వారు ఏం చెప్తున్నారంటే, మనకు తెలుసు కొన్ని సంవత్సరాల క్రిందట ఒరిస్సాలో స్టెయిన్ గ్రాహమ్స్ గారిని సజీవంగా ఆయన చిన్న బిడ్డల్ని కూడా ఆ జీప్లో వేసి కాల్చివేయడం మనం గమనించాం. కనుక అది చూసి ఎవరైనా ఒకవేళ కేసు పెడతామంటే చూసిన వాళ్ళని కూడా బెదిరించేటువంటి పరిస్థితి ఈ దినాల్లో మనం గమనిస్తున్నాం. కనుక మన చుట్టూ ఉన్న ప్రపంచం క్రైస్తవులుగా బ్రతకాలంటే మనను ద్వేషిస్తూ ఉంటుంది. అంతే. ఇది ఒక బాధ అయితే, రెండో బాధ ఎలా ఉందంటే, దినాల్లో దొంగ ప్రవక్తలు, అబద్ధ ప్రవక్తలు చాలా బాధలు పెట్టేటువంటి వారుగా తయారవుతూ ఉన్నారు. కనుక అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘాన్ని ప్రేమించి రెండో కొరింథీలకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం 14-18 వారికి ఒక హెచ్చరిక చేశారు. ఏంటంటే, మనం మీరు ఏ విషయంలో వేరుపరచబడాలి అనేది వారికి ఈ 4 వచనాల్లో సమాధానం చెప్పినట్టుగా మనం గమనిస్తాం. ఆయన ఇక్కడ మనం ఈరోజు కూడా క్రైస్తవ్యాన్ని ఒక రిలీజియస్ ప్యాటర్న్ లాగా చూస్తున్నారు. అంటే మతము అనే ఒక ఆచార వ్యవస్థను పెట్టుకొని సంఘంలో ఒక్కొక్క సంఘానికి ఒక విధమైనటువంటి ప్యాటర్న్, ఒక విధమైనటువంటి ఆచారాలు, అలవాట్లు చేస్తున్నారు. దేవుడు అదేం చెప్పలా. కనుక క్రైస్తవం అనేది ఒక మత చట్టంలోనికి వెళ్ళడానికి వీల్లేదు. యేసు ప్రభువారు ఒక మార్గం. కనుక ప్రతి వ్యక్తి తన యొక్క పాపం నుంచి విడుదల పొందాలంటే యేసుక్రీస్తు అనే వారి మార్గంలోనికి వెళ్ళాలి. ఎందుకంటే ఆయన మార్గము, సత్యము, జీవమునై ఉన్నారు కనుక. మరి రెండవది చూసినట్టయితే, ఈ దినాల్లో మన ఆచారాలు, సాంప్రదాయాలు, మనం హిందూ దేశంలో ఉన్నాం, భారతదేశంలో ఉన్నాం, మన ఆచారాలు, సాంప్రదాయాలు ఇతరుల వల్లే పోలి నడుచుకుంటున్నాం. మనం పాత నిబంధన నుంచి ఇప్పుడు దాకా చూసినట్టయితే, మీరు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా అన్యులతో సహవాసం చేయకూడదు, అన్యుల యొక్క ఆచారాలని పోలి నడుచుకోకూడదని ఉంది. అయితే ఈ దినం మనం చూసినట్టయితే, ఉదాహరణకి నేను కొంచెమే చెప్తాను, అన్నీ చెప్పడానికి టైం లేదు. మంచి రోజు అనే ఒక కాన్సెప్ట్, ప్రతిదానికి మంచి రోజు, మంచి వారం, మంచి ముహూర్తాలు, ఇవి అన్నీ చూస్తారు. దాన్ని క్రైస్తవులు కూడా ఈ దినం ఫాలో అవటం చాలా విచారకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఒకసారి మనం ఖాళీగా వెళ్ళి బయట కూర్చుని నలుగురు ఉన్న చోట మాట్లాడామనుకోండి, వాళ్ళు మాట్లాడే మాటల్లో మనం కూడా సంభాషించవలసిన అవసరం ఉంది. వాళ్ళు ఏదో మాట్లాడినప్పుడు మనం కూడా ఏదో ఒక మాట్లాడతాం. అంటే మన మాటలు దేవుని యొక్క మహిమని దొంగిలించే రీతిగా ఉంటాయి. అంటే అపవాది మాటలుగా మారిపోతాం. సో ద ప్రెషర్ టు కన్ఫర్మ్ ద వరల్డ్, ప్రపంచాన్ని ఒప్పించేలాగా మన మీద అపవాది దాడి చేస్తూ ఉంటాడు. కనుక మనం వారి యొక్క మాటను ప్రతిస్పందించకుండా పక్కకు వెళ్ళిపోయామనుకో, వీడు ఒక మెంటల్ ఫెలో, లేకపోతే వీడు ఎందుకు పనికిరాడు అనేటువంటి ఒక లేబుల్ కూడా ఈ ప్రపంచం మన మీద వేస్తుంది. అయినప్పటికీ కూడా దాని గురించి మనం దిగులు పడవలసిన అవసరము లేదు. ఎందుకంటే యోహాను సువార్త 15వ అధ్యాయం 18-19 ఏమంటాయంటే, లోకము మిమ్మల్ని ద్వేషించినట్లా మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మను లోకంలో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకం మిమ్మను ద్వేషించున్నదని యేసుప్రభు వారు ఆ రోజు వెలుగై ఉన్నాను అని చెప్పడానికి ముందు వారి మాటలు మనకు చెప్తా ఉన్నారు. అలాగే నేను ద్రాక్షావల్లిని, మీరు నాలో ఫలింపని ప్రతి తీగను కూడా పారవేస్తాను, అది అగ్ని చేత కాల్చివేయబడుతుంది. మరి నాలో ఫలించే ప్రతి తీగను కావాలని కూడా నేను ఆ యొక్క లతాంతులని, అనవసరమైనటువంటి తీగలను నేను కోస్తాను, ఎందుకంటే అది మరింతగా ఫలించాలని. కనుక దేవునితో సంబంధం కలిగి ఉన్నప్పుడు యు ఆర్ సెట్ అపార్ట్. అయితే అపవాది ఏం చేస్తాడంటే మన మీద
దండయాత్ర చేయిస్తాడు లోకస్తుల చేత, ఇతరుల చేత. వాళ్ళు నిజానికి మనమే ద్వేషం కలిగి కాదు, వారిలో అపవాది దూరి మనల్ని ఇబ్బంది పెట్టడము దాని యొక్క ఉద్దేశం. అయితే యేసు ప్రభు వారు అపవాదికి ఎప్పుడు జరగలేదు. ఎందుకంటే అపవాది ఎప్పుడు కూడా యేసు ప్రభు వారు గెలిచారే కానీ దానికి జయాన్ని మాత్రం దేవుడు ఇవ్వలేదు. కనుక ఈరోజు నువ్వు కూడా విశ్వసించి యేసు ప్రభు వారిని నమ్మి వేరుపరచబడినేళ్ళ నువ్వు విజయాన్నే పొందుతావు. అంతేకాదు లోకాన్ని కూడా జయించగలుగుతావు. ఎందుకంటే యు ఆర్ కాల్డ్ టు బి డిఫరెంట్. మిగతా వారికి, నీతో ఉన్న చుట్టూ సహవాసంలో ఉన్న మిగతా వారికి నీవు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా కనబడటానికి ప్రభువారు నిన్ను పిలిచారు. అందుకే 1 పేతురు 2వ అధ్యాయం 4-5 అంటాడు, మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభువునొద్దకు వచ్చిన వారే యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ళవలే ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు అని ఈ యొక్క పేతురు మనకి ఈ యొక్క గ్రంథములో మనల్ని సజీవమైన రాళ్ళవలేగా ఆత్మ సంబంధమైన మందిరం కట్టబడటానికి మీరు వేరుపరచబడ్డవారు అయినారని ఆయన చెప్తూ మనం చూస్తూ ఉన్నాం. కనుక యు ఆర్ సెట్ అపార్ట్ ఫర్ గాడ్ ఫర్ ఏ పర్టికులర్ పర్పస్. కనుక ఆయన రాజ్యానికి వారసులుగా నిన్ను నన్ను ఏర్పాటు చేయడానికి ఎందరూ తన ఆత్మచేత నడిపింపబడుదురో వారందరినీ తన కుమారులుగా కుమార్తెలుగా దేవుడు అంగీకరించడానికి ఇష్టపడుతున్నాడు. కనుక ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతూ ఉన్నారు. మనం కేవలం దేవుణ్ణి ఏర్పాటు చేసుకున్నప్పుడు ఏర్పరచబడిన వారంగా వీ మస్ట్ సెట్ అపార్ట్ అనేది చాలా అవసరం. అయితే నువ్వు ఎలాగ ఏర్పాటు చేయబడ్డావంటే 1వ దెస్సలోనికలు 2వ అధ్యాయం 12 వచనాల్లో అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే, తన రాజ్యమునకును మహిమనకును మిమ్ములను పిలుచున్న దేవునికి తగినట్లుగా మీరు నడుచుకొనవలనని మేము మీలో ప్రతి వారిని హెచ్చరించుచు ధైర్యపరచుచు సాక్ష్యం ఇచ్చుచున్నామంటాడు. కనుక ఈ దినము దేవుని యొక్క ఆత్మ మనల్ని బలపరుస్తుంది, ధైర్యపరుస్తుంది, మనకి ఆ మహిమను ఇస్తూ ముందుకు తీసుకువెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంది. కనుక నువ్వు వేరుపరచబడాలన్నా, ప్రత్యేకపరచబడాలన్నా, దేవుని పిలుపుకు తగ్గట్టుగా ప్రవర్తించాలన్నా మొట్టమొదటిగా నువ్వు చాలా కష్టపడాల్సి ఉంటుంది. హార్డ్ వర్క్ అనేది చాలా అవసరం. రెండోది పర్సివరెన్స్. నువ్వు ఓపికతో దేవుని వెతకాలి. పరిస్థితులన్నీ ఎప్పుడూ అనుకూలంగా ఉండవు, నీవు కోరుకున్నట్టుగా జరగవు. కనుక అననుకూల పరిస్థితులు, ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుని పిలుపుకు అనుసరించి నువ్వు ముందుకు వెళ్ళాలి అంటే కనుక నీలో ఆ యొక్క సహనము, ఓపిక చాలా అవసరం. ఎందుకంటే ఆయన చిత్తం మీద నీ జీవితం పట్ల బయలుపరచబడడానికి నువ్వు ఆసక్తిని చూపించేటువంటి బిడ్డగా ఉన్నప్పుడు ఆయన చూపిస్తారు ఆసక్తి. రెండోది ఏంటంటే మన శీలం, మన ప్రవర్తన, మన జీవన శైలి యేసు ప్రభు వారిని పోలి ఉండాలి. కానీ ఎంతమంది పోలి ఉంటున్నాం? యేసు ప్రభు వారిని పోలి నడుచుకుంటే ఎన్నో అద్భుతాలు ఈ లోకంలో చేయాల్సిన వారమే ఉన్నాం. కానీ ఎందుకు చేయలేకపోతున్నాం? యేసు ప్రభు వారిలాగా మనం ఎందుకు ఉండలేకపోతున్నామంటే మనం ప్రత్యేకించుకోవడం లేదు. ప్రత్యేకింపబడిన వారంగా, వేరుపరచబడిన వారంగా వారి మధ్యలో మనం బయలువెడి ఉండలేకపోతూ ఉన్నాం. ఎందుకంటే దేవునితో మనం అనుక్షణము సంబంధం కలిగి ఉన్నట్టయితే అప్పుడు పరిశుద్ధాత్ముడు మనలో పనిచేసి మన హృదయాలను మార్చి ఇతరులకు ఆశీర్వాదకరమే కాదు, ఇతరులకు సాక్షార్థంగా కూడా మన జీవితాన్ని ఆయన విస్తరింపజేస్తాడు. ఇక మూడో విషయం ఏంటంటే నువ్వు చేసే పనులు, ఆ పద్ధతులు క్రీస్తు యేసునందుల విశ్వాసాన్ని ప్రతిబింబించాలి. చాలాసార్లు మనం చేసే పనులు ఒక విధంగాను, మన మాటలు ఒక విధంగాను ఉంటాయి. ఏ గూటి పక్షి ఆ గూటి పలుకులు పలుకుతుంది. కానీ మనం ఎలా ఉన్నామంటే గూటిలో ఉంటున్నాం కానీ మన పలుకులు చాలా డిఫరెంట్గా దేవుని గూటిలో ఉండి మరి ప్రత్యేకంగా ఉంటున్నాం. ఒకవేళ నీవు దేవుని కొరకు జీవించాలన్నప్పుడు నీ కంఫర్ట్ జోన్ని, సౌఖ్యంగా ఉన్నది వదిలిపెట్టి దేవుని కొరకు నువ్వు ఒకసారి ఒక వారం బయటకు వచ్చి పనిచేయి. ఎంతవరకు నువ్వు వేరుపరచబడిన వ్యక్తిగా ఉన్నావు? నీ యొక్క సహనము, నీ శాంతి, నీ శీలము, నీ సత్యము, నీ వ్యక్తిత్వము దేవుని మహిమను ప్రతిబింబిస్తున్నాయా అన్నది
ప్రత్యేకించబడిన వారంగా ఉండాలి. ఉదాహరణకు అపోస్తలుడైన పౌలు గారు ఈ యొక్క 2 కొరింథీ 6వ అధ్యాయము మరి 14 నుంచి 7వ అధ్యాయం 1వ వచనం వరకు చూసినట్టయితే, ఎన్ అపీల్ ఫర్ సపరేషన్ ఆర్ సెట్ అపార్ట్. ఆ యొక్క కొరింథీ సంఘంలో ఉన్న విశ్వాసులకి ఆయన చెప్తున్నాడు, మీరు నా పిల్లలని ప్రేమతో నేను మీకు చెప్తున్నాను ఏంటంటే, మీరు వారి మధ్య నుండి బయలువెళ్ళి ప్రత్యేకంగా ఉండండి అని ఆయన ఎందుకు చెప్తున్నాడంటే, కొరింథీ సంఘంలో అప్పటికే అపోస్తలుడైన పౌలు గారు నెలకొల్పి వెళ్ళిన తర్వాత దొంగ ప్రవక్తలు అనేక మంది వచ్చి వారిలో అనేకమైన విభజనలు చీలికలు పెట్టి దేవుని పట్ల ప్రేమను, దేవుని పట్ల విశ్వాసాన్ని నీరుగారుస్తూ ఉన్న దినాలవి. కనుక ఆయన ఏం చెప్తూ ఉంటారంటే, ఈ కొరింథియన్లు వారు ప్రాపంచికమైనటువంటి విలువలతో రాజీ పడుతున్నప్పుడు వారిని హెచ్చరించినటువంటి విధానం ఏముంటుందంటే, ఆయన అపోస్తలుడైన పౌలు తన ప్రేమతో తన ఉత్తరం రాస్తూ ఉన్నాడు. మీ హృదయములను విశాలపరచుకోండి, మీరు నా పిల్లలని మీతో ఇలాగూ చెప్పుచున్నాను అని ఆయన వారితో చెప్తూ, మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండి అపవిత్రమైన దాన్ని దేన్ని ముట్టుకొనకుడి. అంటే ఈనాడు సంఘాలు ఎట్లా తయారైనాయి అంటే, కొన్ని సంఘాల్లో ఈ సపరేషన్, సెట్ అపార్ట్ అనేటువంటి ఈ కాన్సెప్ట్ని చాలా మిస్అండర్స్టాండ్ చేసుకునేటువంటి పరిస్థితి కనబడుతుంది. కొంతమంది దేవుని కొరకు మేము రోషం కలిగి జీవిస్తున్నాం, మేము అలాంటి వాళ్ళని మా సంఘంలో సభ్యులు చేసుకోం, ఇలాంటి వాళ్ళని చేసుకోమని చెప్పి ఆ సంఘం అంతా కూడా చిక్కిశల్యం అయిపోవడానికి కారణమవుతూ ఉంది. మరికొంతమంది ఎట్లా అయిపోయారంటే, మేము దేవుని ప్రేమను కలిగి ఉన్నాం కనుక మాకు ఎవరు వచ్చినా పర్వాలేదని చెప్పి వారు ఏ దేవుడిని అనుసరిస్తున్నారు, వారు ఎలాగ జీవిస్తున్నారో సంబంధం లేకుండా అందరికీ మొత్తం ఆ బ్యారియర్స్ అన్నీ కూడా కూలగొట్టి పెద్ద పెద్ద వాల్స్ అన్నీ పడగొట్టేసి విశాలమైనటువంటి మందిరాలు ఏర్పాటు చేసుకుని అనేక మందిని ఆహ్వానించేటట్టుంది. అయితే ప్రియులారా, దేవుని ప్రేమ కలిగి ఉండటంలో తప్పులేదు, కానీ దేవుని ప్రేమతో పిలిచినప్పుడు యూ మస్ట్ హ్యావ్ ఎ డిసెండింగ్ స్పిరిట్. ఏది మంచివారు, ఎవరు ఎలాగున్నారు, వారి జీవితం ఏంటి, దీని ద్వారా మనం ఏం చెప్పగలుగుతున్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 1వ అధ్యాయం 9-11 అక్కడ మనం ఎలా ఉండాలన్నది ఆయన చెప్తూ ఉన్నారు. అయితే అపోస్తలుడైన పౌలు గారు 3 రకాలైనటువంటి ఆర్గ్యుమెంట్స్ పెడతా ఉన్నారు. 3 రకాలైన వాదనలు కొరింథీ సంఘంలో ఉన్న వారిని తిరిగి మళ్ళా దేవునిలోకి తీసుకురావడానికి 3 వాదనలు ఇచ్చినట్టుగా మనం గమనిస్తున్నాం. ఒకటి ఏంటంటే, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉండటం అనేది మంచిది కాదు, ఎందుకంటే నువ్వు ప్రత్యేకింపబడినటువంటి వారు మీరు అని వారికి చెప్తూ, ఫస్ట్ పాయింట్ ఏంటంటే ద నేచర్ ఆఫ్ ది బిలీవర్, ఆ విశ్వాస యొక్క సహజ స్వభావం ఎలా ఉంటుంది అన్నది ఆయన అడుగుతూ ఉన్నాడు. పంది ఏం చేస్తుందంటే బురదలో ఉండటానికి ఇష్టపడతారు, అంతేకాదు ఇతర పందులతో కలిసి ఆ బురదలోనే ఆడుకుంటుంది. మరి ఈ దినం నీవు దేవుని మాట విన్నటువంటి నీవు దేవుని బిడ్డలతో ఉంటున్నావా, లేకపోతే నీ అసోసియేషన్, నీ సహవాసము ఎవరితో ఉంటుంది? అలాగే విశ్వాస అయినటువంటి ఇట్స్ నేచర్ దట్ డిటర్మైన్స్ అసోసియేషన్. మానవుని యొక్క స్వభావం అతని అసోసియేషన్ని నిర్ణయిస్తుంది. ద క్రిస్టియన్స్ పొసెస్ ఎ డివైన్ నేచర్. 2 పేతురు 1వ అధ్యాయము 3-4 వచనాలు కనుక చూసినట్టయితే, మనము దైవికమైన లక్షణాలని కలిగి ఉండాలి. క్రీస్తులో నువ్వు ఉన్నట్టయితే క్రీస్తు వారి వలె పైనున్న వాటినే మనం వెతకగలిగిన వారుగా, దైవ లక్షణాలు కలిగినటువంటి వారుగా ఉండాలి. అయితే ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయం 10వ వచనం కనుక చూసినట్టయితే, ఎద్దును గాడిదను జత చేసి భూమిని దున్నకూడదు అని మోషే చెప్పినట్టుగా మనం గమనిస్తున్నాం. అంటే ఏంటంటే జత చేయటము, కలిపి ఉంచటము ఎలా ఉంటుంది అన్నదానికి ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు చెప్పినట్టుగా, మరి ఎద్దుని గాడిదను జత చేసినట్టయితే 2 పశువులు కూడా 2 రకాలైనటువంటి లక్షణాలు కలిగి ఉన్నవి కనుక అది చాలా తప్పు, నేరము అని చెప్పి మనకి అర్థమవుతూ ఉంది. కనుక అపోస్తలుడైన పౌలు గారు ఇక్కడ చూసినట్టయితే మాట్లాడింది ఒకసారి చదువుతాను, వినండి. మీరు అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బిలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసతో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము అని ఆయన చెప్తా ఉన్నాడు. అంటే ఏంటంటే
ఆ, జోడు విశ్వాసికిని అవిశ్వాసికిని. అక్కడ కొరింథీ సంఘములో అనేక మంది పేతురుగా పౌలు గారు చెప్పినప్పుడు యేసుక్రీస్తు వారిని నమ్మి ఆ సంఘములో విశ్వాసులుగా వచ్చారు. ఆ వచ్చినటువంటి వారు మరలా తిరిగి ఈ అబద్ధ ప్రవక్తల యొక్క మాటల వల్ల వారు ఎట్లా అయిపోయారంటే వారు చుట్టూ ఉన్నటువంటి గ్రీకు దేశస్తుల యొక్క కల్చర్కి తిరగబడిపోయారు. అక్కడ ఏంటంటే అపవిత్రమైన ఆరాధనలు, జారత్వము, కాముకత్వము, భయంకరమైనటువంటి లక్షణాలు ఉన్నట్టుగా మీరు చదవండి బైబిల్లో, అక్కడ మనం గమనిస్తాం అన్నమాట. కనుక వారితో సహవాసం చేసినట్టయితే నువ్వు క్రీస్తునందలి ప్రత్యేకమైన సహవాసం కలిగిన వారిగా, కమ్యూనియన్ కలిగిన వారిగా, ఆశీర్వాదకరమైన జీవితం గడపవలసింది పోయి నువ్వేం చేస్తున్నావంటే అవిశ్వాసతో జోడిగా ఉండి దేవునికి ఇష్టం లేని పని చేస్తున్నావు. కనుక ఆయన ఏమంటున్నాడంటే ప్రాపంచికమైనటువంటి సంతోషాన్ని పంచుకోవడానికి ప్రయత్నిస్తే ఆ సంఘం కాదు, ఆ కుటుంబాలు కూడా మొక్క చెక్కలైపోయి అనేకమైన చీలికలు రావడానికి కారణమవుతుందని ఆయన చెప్తూ ఉన్నారు. ఇక్కడ మనం గమనిస్తే నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, విశ్వాసకి అవిశ్వాసకి చాలా తేడాలు చెప్తూ ఉన్నారు. వెలుగునకు చీకటితోనూ, బెలియాలకు క్రీస్తునకు బెలియాలంటే అపవాదండి. మరి క్రీస్తునకును అపవాదికి అసలు సంబంధం ఉంటుందా? అవిశ్వాసకి విశ్వాసతో పొత్తు ఎక్కడ ఉంది? మరి దేవుని ఆలయమునకు విగ్రహాలతో ఏమీ పొంది, కానీ ఇక్కడ రెండు రకాలైనటువంటి జతలను ఆయన చేస్తూ ఇవి అసలు కుదరదు. సో యూ మస్ట్ బి సపరేటెడ్, యూ మస్ట్ సెట్ అపార్ట్. నువ్వు వేరుపరచబడాలి. అవిశ్వాసులతో కలిసి ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉంటావు? కనుక ఆయన ఏమంటాడంటే అపవిత్రంగా ఉన్న వాటికి దూరంగా మీరు ఉండాలి అంటున్నాడు. కొన్నిసార్లు మనం ఎలా ఉంటుందంటే అందరితో కలిసి ఉన్నప్పుడు ప్రత్యేకంగా మనం అవిశ్వాసకి విశ్వాసకి జోడు అన్నది చూసినట్టయితే ఈ దినాల్లో ప్లూరలిస్టిక్ కల్చర్లో ఏం చేస్తామంటే విశ్వాస అయినటువంటి వ్యక్తి అవిశ్వాసురాలను భార్యను చేసుకున్నాడు అనుకోండి, ఆమె యొక్క ఇంపాక్ట్ ఆ కుటుంబం చాలా ఉంటుంది. ఇద్దరూ దేవుని అంగీకరిస్తే పర్వాలేదు, కానీ అవిశ్వాసతోనూ విశ్వాసతోనూ ఉంటే అపోస్తలుడైన పౌలు గారు అంటారు, నీ విశ్వాసం వలన అవిశ్వాసురాలని భార్యను నువ్వు రక్షించుకోగలుగుతున్నావు అని అడుగుతారు. కనుక ఒక్కొక్క వివాహ సంబంధంలో కానీ వ్యాపార భాగస్వామ్యంలో కానీ ఇలాగ డిఫరెంట్ దేవుణ్ణి అంగీకరించే మనుషులను కనుక మనం చేసుకున్నప్పుడు ఆ యొక్క చివరి ఫలితము చాలా చేదుగా ఉంటుంది అని ఆయన చెప్తూ ఉన్నారు. కనుక మనము జీవం గల ఆలయమై ఉన్నాము అని అంటున్నారు. కాబట్టి మన ఆచార సాంప్రదాయాలు క్రీస్తును దేవునిగా అంగీకరించలేని విధంగా ఉంటాయి. కనుక మనం ఎలాంటి కాన్సెప్ట్స్ ఈ దినాల్లో మనం అవలంబిస్తున్నామన్న దాని మీద మనం మాట్లాడుకోవాల్సి ఉన్నది. రెండవది ఏంటంటే నువ్వు సత్క్రైస్తవునిగా నువ్వు జీవించాలి అంటే నీ జీవిత ప్రభావం ఎలా ఉంది? నువ్వు వేరుపరచబడిన వానిగా వెలుగు బిడ్డగా ఉన్నావా లేదా? అనేకులు నిన్ను ఫాలో అవ్వాలంటే, క్రీస్తు నామం అనేకులకు బయలుపరచబడాలంటే నీవే ఒక ఆధారం ప్రభువుకి. ఆయన రాళ్ళతోనూ వాటితోనూ చేయలేరు ఆ పనులు, నువ్వే ఒక సాధనంగా ఉండాలి. కనుక ఈరోజు మన ఇంటిలోనికి సంఘంలోనికి లోకాచారాలను తెచ్చి అపవిత్రత చేస్తున్నాం. కనుక వాటి నుంచి దూరంగా ఉండాలని దేవుని ఆజ్ఞగా చెప్తూ ఉన్నాడు. రెండోది ఏంటంటే ద కమాండ్ ఆఫ్ స్క్రిప్చర్. దేవుని మాట ఏం చెప్తూ ఉందంటే, దేవుడు ఏమని ఆజ్ఞాపిస్తున్నాడంటే యెషయా 52:11, యెహెజ్కేలు 20:30-41 కనుక చూసినట్టయితే బబులోన్ నుండి ఇశ్రాయేల్ మీదకి చెర ఎందుకు వచ్చింది? లేదా యూదులైనటువంటి వారి మీదకి అష్షూరీయులు ఎందుకు దండెత్తారు అంటే కనుక వారు ఎప్పుడైతే దేవుని మాట వినలేదో, అనిల ప్యాగన్ పీపుల్ని ఎప్పుడైతే ఫాలో అయ్యారో, వారి కల్చర్ని ఫాలో అయ్యారో, లోకంలో పడిపోయినప్పుడు దేవుడు తన ఆజ్ఞను పంపి వారిని సరిచేసినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. కనుక ఆయన ఆజ్ఞ ఇక్కడ ఇస్తున్నారు, మీరు వారి మధ్య నుండి బయలువెడలి మరి ప్రత్యేకముగా ఉండుడి. ఈ దినం వేరుపరచబట్ట అంటే నిన్ను నీవు ఇతరుల నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉంది. అంతేకాదు ఈ బీ సెట్ అపార్ట్ ఆర్ బీ సపరేట్ సజెస్ట్ డివోషన్ టు గాడ్ ఫర్ ఎ స్పెషల్ పర్పస్.
దేవునితో సత్సంబంధం కలిగి ఉండాలంటే లోకానికి బయటికి రావాల్సిందే. రెండవది ఏంటంటే సపరేషన్ ఈజ్ నాట్ జస్ట్ ఎ నెగటివ్ యాక్ట్ ఆఫ్ డిపార్చర్, ఇట్ ఈజ్ ఆల్సో ఎ పాజిటివ్ యాక్ట్ ఆఫ్ డెడికేషన్ టు గాడ్. కనుక ఆయన ఇప్పుడు మనల్ని ఏమంటున్నారంటే బీ సపరేట్ అంటున్నారు, బట్ నాట్ ఐసోలేటెడ్. నువ్వు నీ అంతటి నువ్వు నన్ను అంటుకోకు అని చెప్పి నువ్వు దూరం వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. వారిలో ఉంటావు, కానీ మానసికంగా నువ్వు వేరుపరచబడినటువంటి వ్యక్తిగా ఉండాలి అన్నది దేవుని ఉద్దేశం. వీ మస్ట్ సపరేట్ ఫ్రమ్ సిన్ అండ్ అంటు గాడ్. పాపం నుంచి దూరంగా ఉండి దేవునికి సమీపంగా వెళ్ళడానికి వేరుపరచబడాలి. కాబట్టి అపవిత్రమైన దాన్ని ముట్టకుడి అనే ఆజ్ఞ పరిశుద్ధతకు భంగం కలిగజేస్తుంది. అపవిత్రమైన దాన్ని మనం ముట్టకూడదు. కనుక దినాల్లో యూదులు శవాన్ని తాకితే అది అపవిత్రత కింద వచ్చేది. ఈ దినాల్లో మరి అలాంటి ఆజ్ఞలు అయితే లేవు, కానీ మనము అవిశ్వాసుల జీవితాల్లో చొరబడకుండా మన యొక్క జీవితాన్ని మనం పవిత్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. అన్యులు చేసే రీతిగా వారి పూజలు, కర్మ పద్ధతులు, దాన ధర్మాలు వారు చేస్తున్నట్టుగా మనం ఫాలో అవ్వకూడదు. ఎందుకంటే దేవుడు ఏం చెప్తే అది చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే మరి తన యొక్క సంఘంలో, ఈ కొరింథీ సంఘం ఎంతో ప్రేమతో ఆయన కట్టాడు. ఆ సంఘంలో వారు చేస్తున్న పనులను చూస్తే పోస్టర్ పౌలు గారి గుండె చాలా పగిలిపోతూ ఉంది. అందుకే ఆయన ఏమంటున్నాడంటే మరి ఆ ఇమ్మోరల్ యాక్టివిటీస్, జారత్వము, కాముకత్వం, ఇవన్నీ కూడా అపవిత్రమైన వాటిని మీరు ముట్టకుడి, అపవిత్రమైనవి అబద్ధ ప్రవక్తలు చెప్పిన తప్పుడు సిద్ధాంతాల ప్రభావంలోనికి మీరు వెళ్ళొద్దు అని చెప్తూ ప్రకటన ఈవెన 2వ అధ్యాయంలో కూడా మరి పవిత్రమైన జీవితం కలిగి ఉండాలని మనకి ఇక్కడ వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. కనుక పవిత్రత, పరిశుద్ధత కలిగి ఉండాలంటే అది సిద్ధాంతపరంగా ఈజీ, కానీ ఒక వ్యక్తి జీవితంలో దాన్ని పొందుకోవాలంటే అది చాలా కష్టం. ఎందుకంటే దేవుడు ఎలాంటి వాడు మన దేవుడు అంటే కనుక నిర్దోషియు నిష్కల్మషుడును పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును అని హెబ్రీ గ్రంథకర్త 7:26లో చెప్తూ, అయినప్పటికీ ఆయన ఏమని పిలిచారు ఆ దినాల్లో? సుంకర్లకును పాపులకును స్నేహితుడు అని పిలిచారు. అంతేకాదు ఒక నిపుణుడైనటువంటి వైద్యుడు ఏం చేస్తాడంటే రోగిని చూస్తాడు కానీ రోగాన్ని అంటుకోకుండా కాపాడుకుంటాడు. అలాగా ఈరోజు మనం సమాజంలో ఉన్నప్పుడు ఆ యొక్క పాపం నుంచి, శాపం నుంచి దూరపరచబడాలి, ఇతరుల యొక్క సహవాసంలోని ప్రభావం మనలోనికి రాకూడదు అన్నది చేసుకోవాలంటే మనం ఐసోలేట్ చేయక్కర్లేదు, కానీ వారి నుండి సపరేట్ చేయబడటం అనేది అవసరమని అంటూ ఉన్నాడు. దానికి 1 కొరింథీ 5వ అధ్యాయం 9-10లో అంటాడు ఆయన, జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు రాసి ఉంటుంది. అయితే ఈ లోకపు జారులతోనైనా, లోబులతోనైనా, దోచుకుని వారితోనైనా, విగ్రహారాధకులతోనైనా ఏమాత్రమును సాంగత్యము చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకంలో నుండి వెళ్ళిపోవాల్సి వచ్చింది కదా అని అంటూ ఉన్నారు. కనుక ఈ సెడ్ యూ సెట్ అపార్ట్ ఆర్ యూ బీ సపరేటెడ్ బట్ నాట్ ఐసోలేటెడ్. కనుక మనం ఈ లోకంలో ఉంటాము, ఇలాంటి వారితో మనం ఉంటాం, ఈ రకరకాలైన పనులు చేస్తున్న వారితో ఉంటాం, కానీ వారితో కలిసి ఉన్నప్పటికీ కూడా మనం ఆ సాతాను పనులు చేయకూడదు అని ఆయన ఇక్కడ వచనంలో మనకు చెప్తూ ఉన్నారు. అంతేకాదు ఆయన మరొకసారి చెప్తా ఉన్నాడు, అలాంటి వాళ్ళు కనుక మీ సంఘంలో ఉంటే వాళ్ళని వెలివేయండి. అంతేకాదు వాటిని ఆయన అంటాడు, అయినా పరులకు నేను తీర్పు తీర్చినేలా, నేను మనమే తీర్పు తీర్చుకుందాం, నీలో ఉన్నటువంటి వాడిని నువ్వు తోలివేయని చెప్తూ మనది గమనిస్తూ ఉన్నాం. కనుక ఈరోజు ప్రభువు కొరకు మనం రోషం కలిగి జీవించాలి అంటే మనం ఆయన మనకిచ్చినటువంటి వాగ్దానం. మూడవదిగా వాదన ఏం చెప్తున్నా అంటే, నువ్వు ఎప్పుడైతే ప్రత్యేకంగా బయలువెడలి ప్రభువు కొరకు జీవిస్తావో అప్పుడు నువ్వేమవుతావు అంటే ద ప్రామిస్ ఆఫ్ గాడ్స్ బ్లెస్సింగ్, చాలా గొప్ప దీవెన నీ జీవితంలోనికి వస్తుంది అని చెప్తూ ఉన్నాడు. అది 2వ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనంలో చూసినట్టయితే ఆయన ఏమంటే, మరియు జీవం గల దేవుని ఆలయమై ఉన్నారు కనుక దేవుడు ఎలాగ సెలవిచ్చున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినైందును, వారు నా ప్రజలైందురు. అంతేకాదు మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినైందును, మీరు నా కుమారును కుమార్తెనైందురని
సర్వశక్తి గల ప్రభువు చెప్తున్నాడు, దట్ ఈస్ ద గ్రేట్ బ్లెస్సింగ్ ద అండ్ ద ప్రామిస్ గివెన్ బై ద గాడ్. కనుక నేను వారిలో నివసించి సంచరించును, వారి జీవిత విధానాన్ని ఆనందమయంగా చేస్తానని ప్రభువారు చెప్తూ ఉన్నారు. అంతేకాదు నేను వారి దేవుడిని అయిందును, వారు నా బిడ్డలై ఉంటారు. అంతేకాదు ఆయన మన సొంత రక్షకునిగా ఆయన అంగీకరించినప్పుడు ఆయన మనకు తండ్రి అవుతారు. మన విధేయత వలన ఆయన మనల్ని కుమార్తెలుగా ఆయన స్వీకరిస్తానని చెప్తున్నారు. కనుక సాల్వేషన్ మీన్స్ వీ షేర్ ద ఫాదర్స్ లైఫ్, బట్ సపరేషన్ ఆర్ సెట్ అపార్ట్ మీన్స్ దట్ వీ ఎంటర్ ఫుల్లీ ఇన్ టు ద ఫాదర్స్ లవ్. దేవుని ప్రేమలో మనం పూర్తిగా వెళ్ళగలిగితే అది మేలు. ఎందుకంటే యోహాను సువార్తలో ప్రభు వారు చెప్తూ ఉంటారు కదా, ఈ ద్రాక్షావల్లి ఉపమానంలో, మీరు నాలో అంటగట్టబడిన వారైతే మీరు బహుగా ఫలించబడతారు అంటారు. కనుక ఎవరైతే అపవిత్రమైన దాన్ని ముట్టక బయలువెడలి ప్రత్యేకంగా ఉంటారో వారిని దేవుడు అబ్రహామును దీవించినట్టుగా ఈ దినాల్లో మనలను కూడా దీవిస్తారు. అయితే అబ్రహాము ఆదికాండము 11వ అధ్యాయము చూసినట్టయితే ఇశ్రాయేల్ వారు కానాన్లో ఉన్నప్పుడు దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు చేసినప్పుడు వారు హెచ్చరింపబడ్డారు. అలాగే అబ్రహాం కూడా ఈజిప్ట్లో తన ఇష్టానుసారంగా వెళ్ళినప్పుడు యెహోవా దేవుడు ఆయన శిక్షించినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. కనుక ప్రభువు వారు ఇచ్చిన ఘనమైనటువంటి వాగ్దానాలను మనం నమ్మినప్పుడు మనకి కొన్ని ఆత్మీయ బాధ్యతలు కూడా ఇవ్వబడతాయి. ప్రియులారా, ఏమిటి ఆ బాధ్యతలు అన్నది కనుక ఆలోచించినట్టయితే మనల్ని మనం పవిత్రులుగా చేసుకోవడానికి మనం ఒక విశ్వాసం మరొక విశ్వాసాన్ని ఇక్కడ ఆర్డర్ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే దేవునితో సంబంధం ఏర్పాటు చేసుకున్నది ఒక వ్యక్తిగతమైన జీవితము. అది ఆ వ్యక్తే సొంత రక్షకునిగా ఆయన్ని అంగీకరించాలి, కానీ మరొకడు ఎవరో మనల్ని పవిత్రంగా చేసేటువంటి పరిస్థితి అక్కడ లేదు. కనుక కల్మషాల నుంచి, పాపము నుండి, శాపము నుండి విడుదల పొందాలంటే మనం దేవునిలో ఉండాలి, కానీ పాపమును, లోకము నుంచి దూరంగా ఉండాలి. రెండవది ఏంటంటే క్రైస్తవుల యొక్క లక్షణాల గురించి చాలాసార్లు మాట్లాడతారు, కానీ వారు అలా ప్రవర్తించడానికి మూల కారణాలు ఏంటో, మన యొక్క తప్పులు, మన పాపాల యొక్క మూల కారణాలు ఏంటో మనం సరిగా తెలుసుకోలేకపోవడం వలన వాటిని మనం సరిచేసుకోలేకపోతున్నాం. ఈ దినం నీవు దేవునికి ప్రత్యేకింపబడిన వారిగా ఉండలేకపోవడానికి మూల కారణం నీలో ఏముంది? నువ్వు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావు? దేవునికి ఇస్తున్నావా? దేవుని కంటే ఇంకా అనేకమైన విషయాలు, అది ఇల్లు అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, బిడ్డలు అవ్వచ్చు, లేకపోతే విద్య అవ్వచ్చు, నీ అందం అవ్వచ్చు, నీ ఉద్యోగం కావచ్చు, లేకపోతే నీ పదవులు కావచ్చు. వీటిని నువ్వు పూజిస్తే దేవునికి దూరంగా వెళ్ళినట్టే. కనుక నువ్వు ప్రత్యేకించబడాలి అంటే కనుక నీవు ఎక్కడ ఉన్నావో, ఎక్కడ నువ్వు ఆగిపోతున్నావో, ఆ మూల కారణం ఏంటో నువ్వు తెలుసుకోవాల్సిన అవసరము ఉన్నది. అంతేకాదు అనేకసార్లు మన శారీరక వాంఛల వల్ల అపవిత్రతలోనికి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఉదాహరణకి తప్పిపోయిన కుమారుడు మరి తండ్రికి వ్యతిరేకంగా పాపం చేసినట్టయితే పెద్ద కుమారుడు తండ్రిని ఫాలో అవుతూ ఉన్నవాడు కూడా ఆధ్యాత్మికంగా తప్పు చేశాడు అనిపిస్తుంది. ఎందుకంటే తప్పిపోయిన మన తమ్ముడు వచ్చినప్పుడు ఆ యొక్క సంతోషంలో పాలు పంపులు తీసుకోమని తండ్రి పిలిస్తే అతను సిద్ధపడలేదు, ఒప్పుకోలేదు. కనుక అతను కూడా తండ్రితో సహవాసాన్ని పంచుకున్నవాడిగా మనకు కనిపించడం లేదు. కనుక ఈరోజు మన యొక్క వేరుపరచబడటం ఎలా కనిపిస్తున్నాం? బయటికి ముసుగేసుకుని చాలా పవిత్రంగా కనబడవచ్చు, కానీ అంతర్గతంగా మనం ఎలా ఉన్నాం అన్నది చాలా అవసరమని ప్రభువారు చెప్తూ ఉన్నారు. కాబట్టి వేరుపరచబట్ట, ప్రత్యేకించబట్ట అనేది ఒక ప్రత్యేకమైన చర్య అయినప్పటికీ కూడా అది ఆ ఒక్క రోజు కాదు, ఇది జీవితకాలం అంతా జరిగే నిరంతర ప్రక్రియ. తండ్రితో ఏక సహవాసం కలిగి ఉండటము, ఆయనతో నిత్యము సంబంధాన్ని కలిగి దైవ జ్ఞానములు ఎదగటము అనేది మనం బ్యాలెన్స్డ్గా ప్రవర్తించడానికి దేవుడు మనకి పరిశుద్ధాత్మ జ్ఞానాన్ని ఇస్తాడు. కనుక మరి పరిసయ్యులు ఏం చేసేవాళ్ళంటే పాపము చేయకుండా దాన్ని దూరం పెట్టాలన్న దాని మీదే వారు దృష్టి పెట్టారు, కానీ సంపూర్ణమైన పవిత్రతను వారు నిర్లక్ష్యం చేసినట్టు కనిపిస్తూ ఉంది. కనుక మన జీవితంలో దాచబడిన పాపం ఏదైనా ఉంటే దాన్ని గుర్తించి దాన్ని దూరంగా నెట్టివేసి ప్రభువారి దగ్గర మనం ఉండటము అనేది
లోకం నుంచి దూరంగా వెళ్ళినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఎప్పుడైతే నువ్వు మిగతా లోకస్తులను వెంబడించకుండా దేవుణ్ణి వెంబడించి వేరుపరచబడతావో అప్పుడు దేవుడే నీ తండ్రిగా మారి నిన్ను తన కుమారునిగా కుమార్తెలుగా స్వీకరించి వారిని ఒక సజీవమైనటువంటి దేవాలయంగా ఆయన మార్చబోతూ ఉన్నాడు, ఆశీర్వదింపబడుతూ ఉన్నాడు. కనుక నీ జీవితం ఈ లోకంలోనే ఉండగానే నువ్వు ఆనందంగా సంతోషంగా ప్రభు కొరకు సాక్ష్యం ఇచ్చే బిడ్డగా నువ్వు జీవించబడతావు. అందువల్ల వేరుపరచబడటం వల్ల నీ జీవితం అనేక విధాలుగా ప్రభావితం చేయబడి అనేకులకు ఆశీర్వాదకారకంగా మారుతావని ఆత్మ చెప్పుచున్న మాటలు చెవగలిగిన ప్రతి వారు వినాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ప్రార్థన చేసుకున్నాము. స్తోత్రం ప్రభువా, నాలో మాలో ఏ తప్పిదాలు దాచబడి ఉన్నవో వాటి మూల కారణాలు ఏంటో మా అంతటా మేము గ్రహించలేము తండ్రి. పరిశుద్ధాత్మదేవ మీరు వాటిని మాకు బయలుపరిచి వాటి నుంచి దూరపరిచి నాయన మీకు సమీపంగా ఉండటానికి, మీ సహవాసంలో ఎదగడానికి, మీ వాక్య జ్ఞానంలో ఎదగడానికి ప్రభువా మరి బ్యాలెన్స్డ్గా ఈ లోకంలో జీవిస్తూ తండ్రి జీవితాన్ని ఆనందమయంగా గడిపి నీ నామాన్ని మహింపరిచేవారుగా, నీ నామాన్ని అనేక విధాలుగా అనేకులకు చాటి చెప్పేవారుగా చేయమని వీక్షిస్తున్న మా ప్రియులందరినీ వారి కుటుంబాలను బహుగా దీవించమని యేసుక్రీస్తు నామాన్ని బట్టి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.